యేసుక్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డారా, ప్రభునామమున మీకు అందరికీ శుభాభివందనాలు. బైబిల్ స్పెషల్ అనే కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. దేవుని సన్నిధిలో ఆయనను స్తుతించడము, ఆయన ఘనపరచడము ఎంతో ధన్యతగా భావిస్తూ భాగ్యంగా ఎంచుకొని ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. మీరు కూడా ప్రార్థించండి, సహకరించండి. ప్రార్థించుకుందాం. ఈ కార్యక్రమాన్ని ప్రారంభ ప్రార్థనతో ప్రారంభించుకుందాం. అందరము తరలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ కార్యక్రమాన్ని మన జీవితాల్లో ఘనకరంగా, విజయకరంగా లేదా మనకు ఆశీర్వాదకరంగా జరిగించినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడ, మహిమగల మా రాజా, నీకు స్తోత్రాలైనా ఇంతవరకు మీరు కనికరించి కాపాడి దీవించి నడిపించిన దేవానికి స్తోత్రాలు. మీరు చేసిన ఉపకారం బట్టి మీకు స్తోత్రాలైనా మా జీవితాల్లో, మా బ్రతుకుల్లో మీరు ఎన్నో మేలులు చేశారు. నిజంగా మేము దోషులమైనప్పటికీ, దుర్మార్గులమైనప్పటికీ అయినదిగో ప్రభు, మీ ప్రేమ చేత, మీ కనికరము చేత, మీ రక్తము కార్చి మమ్మల్ని విడిపించినటువంటి ప్రభుడవు నీవే. అందును బట్టి నీకు స్తోత్రాలు. గడిచిన కాలమంతయు మీ కృపాక్షేమములే మా వెంట ఉంచి నడిపించిన మా ప్రభువానికి స్తోత్రాలు. మహోన్నతుడ, మహాగణుడ, జీవాధిపతి అయిన మా దేవానికి స్తోత్రాలైనా ఈ రాత్రికాలము, అలాగే ఉదయకాలము, అలాగే మధ్యాహ్నము, ప్రతి దినము కూడా క్షణ క్షణము ప్రతి దినము మమ్మల్ని కాపాడుతున్నారు. అందరిని బట్టి మీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, నీవే మాతో మాట్లాడండి. ఈ కార్యక్రమం ఎందరైతే చూస్తున్నారో అందరి జీవితాల్లో మార్పును కలగజేసి నీ సన్నిధిలో సాక్షులను నిలబెట్టుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తుతించడము ఎంతో ప్రాముఖ్యమైనటువంటి అంశం కనుక యెహోవాను స్తుతించడం మంచిది. నా ప్రాణమాయనను సన్నతించు, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకమని కీర్తనకారుడు స్పష్టంగా తన కీర్తనలో రాశాడు. కాబట్టి అలాగే దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని వాక్యంలో రాయబడింది. కాబట్టి దేవుని స్తుతించుట మంచిది. ఈ సమయంలో దేవుని స్తుతిస్తారు. దయచేసి అందరం కూడా దేవుని స్తుతించుదాం, కనపరచుదాం. కొందరాలు ప్రియుడాని ప్రేమ పాదములే చేరీతి, నెమ్మది నెమ్మదియే ఆ శక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందమానందమే ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా. ప్రియుడాని ప్రేమ పాదములే చేరీతి, నెమ్మది నెమ్మదియే ఆ శక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందమానందమే ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా. ప్రియుడాని ప్రేమ పాదములే చేరీతి, నెమ్మది నెమ్మదియే ఆ శక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందమానందమే. నీ శక్తి కార్యముల్ తలచి తలచి ఉల్లము పొంగేనయ్యా. మంచివాడా మంచి చేయువాడా, స్తోత్రము స్తోత్రమయా. మంచివాడా మహోన్నతుడా, ఆరాధనా ఆరాధనా. ప్రియుడాని ప్రేమ పాదములే చేరీతి, నెమ్మది నెమ్మదియే ఆ శక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందమానందమే ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా. బలి అయిన గోరేగా పాపములన్నిటిని మోసి
తీర్చితివే. పరిశుద్ధ రక్తంబు నా కోరకేనయ్యా, నాకెంతో భాగ్యమయా. బలి అయిన గోరేగా పాపములన్నిటిని మోసి తీర్చితివే. పరిశుద్ధ రక్తంబు నా కోరకేనయ్యా, నాకెంతో భాగ్యమయా. పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా. ప్రియుడా నీ ప్రేమ పాదములే చేరితి, నెమ్మది నెమ్మదియే. ఆ శక్తితో నిన్ను పాడి స్తుతించేదా, ఆనందమానందమే. ఎన్నెన్నో ఈ కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను విడువనయ్యా. రక్తము చిందించి సాక్షిగా నుందుము, నిక్షయం నిక్షయమే. ఎన్నెన్నో ఈ కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను విడువనయ్యా. రక్తము చిందించి సాక్షిగా నుందుము, నిక్షయం నిక్షయమే. రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా. రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా. ప్రియుడా నీ ప్రేమ పాదములే చేరితి, నెమ్మది నెమ్మదియే. ఆ శక్తితో నిన్ను పాడి స్తుతించేదా, ఆనందమానందమే. ఆశ్చర్యమే ఆశ్చర్యమే. ఆరాధనా ఆరాధనా. ప్రియుడా నీ ప్రేమ పాదములే చేరితి, నెమ్మది నెమ్మదియే. ఆ శక్తితో నిన్ను పాడి స్తుతించేదా, ఆనందమానందమే. ఆ శక్తితో నిన్ను పాడి స్తుతించేదా, ఆనందమానందమే. అందరు కొందరు ఇంతవరకు దేవుని స్తుతించగా మీరందరూ కూడా దేవుని గణపరిచారు, స్తుతించారు. అందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో వాక్య భావనకు వెళ్దాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో నుండి లూకా సువార్త 7వ అధ్యాయము, లూకా సువార్త 7వ అధ్యాయం 39వ వచనాన్ని మనము ధ్యానాంశము నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని ధ్యానించుకుందాం. బైబిల్ ఉన్నటువంటి వారు చూడవలసిందిగా మనం చేస్తున్నాం. వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిల్లో ఆశీర్వాదకరముగా చేయునుగాక. ఆమెన్. సమయంలో ప్రభునందు ప్రియ దేవుని బిళ్ళారా, దేవుని సంగమా, ప్రార్థించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు తన దాసుని ద్వారా మనతో మాట్లాడినట్లు, తన దాసుని మరుగుపరుచుకొని మనతో మాట్లాడినట్లుగా ప్రార్థించుకుందాం. అందరము త్వరలో ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. దయచేసి అందరూ కూడా ఏకీభవించి కళ్ళు మూసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడ, మీకు స్తోత్రం. నీవే ఈ మాటల ద్వారా, ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిని దర్శించి నీ ఆత్మ చేత నింపి వాడుకొనమని, ప్రతి ఒక్కరి జీవితాల్లో ఇదిగో ప్రభువా మార్పు లేని వారికి మార్పును దయచేయండి, ఆదరణ లేని వారికి ఆదరణ దయచేయమని, ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిని బలపరచమని, మార్పు లేని వారికి మార్పును దయచేసి నేను ఎంతమంది దుఃఖంతో, బాధతో, సమస్యలతో, ఇరుకు ఇబ్బందులతో ఉంటున్నారు వారందరినీ ఆదుకునమని ప్రార్థన చేస్తూ
ఈ కార్యక్రమం ద్వారా మీరు మాత్రమే మహిమ పొందుకోమని, మీరిచ్చిన అవకాశం బట్టి, మీరు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి, మీరు ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నేను ఇదిగో ప్రభు, నేను కాదు, మేము కాదు, మాట్లాడవలసింది మీరేనైనా. మీ వాక్కులు జీవపు ఊటలు, మీ వాక్కులు ఇదిగో ప్రభు శక్తి కలిగినటువంటివి. నీ వాక్యము ఇదిగో ప్రభు సర్వ సమృద్ధిని కలిగించేటటువంటిది కనుక నీవే నాతో మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ప్రభునందు ప్రియ దేవుని బిడ్డారా, మీతో చెప్పాలని ఆశపడుతున్నటువంటి అంశభాగము, ఆయన పాదముల చెంత మనకు ఏమిటి లాభం, లేదా ఆయన పాదముల చెంత మనకేమిటి ప్రయోజనకరం, ఆయన పాదముల చెంతకు వస్తే మనకేమిటి అనేటటువంటి అంశాన్ని గురించినటువంటి విషయాలు మీతో చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదటిగా ఇక్కడ చూస్తున్నాం, పాపాత్మురాలైనటువంటి స్త్రీ. 37వ వచనంలో రాబడింది, ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన యొక్క స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యుద్ధ నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తొడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఇక్కడ చదవనటువంటి లేఖన భాగంలో పాపాత్మురాలైనటువంటి స్త్రీ. ఎవరి స్త్రీ? పాపాత్మురాలు. ఆ స్త్రీ నిజంగా వ్యభిచారం చేసిందో, దొంగతనం చేసిందో, అబద్ధాలు మాట్లాడిందో, ఇంకా ఏది చేసిందో అక్కడ క్లారిటీగా రాయబడలేదు, కానీ పాపాత్మురాలు అని రాయబడింది. పాపాత్మురాలు అంటే పాపము చేసినటువంటి స్త్రీ అని అర్థం. విషము ఒక చుక్కైన విషమే, విషము 10 చుక్కలైన విషమే. కాబట్టి ఇప్పుడు నేను చిన్న తప్పు చేశాను, నేను పాపిని కాదంటే కుదరదు. నీవు చిన్న తప్పు చేసినా, పెద్ద తప్పు చేసినా, ఎవరు ఏది చేసినప్పటికీ కూడా పాపము పాపమే. కాబట్టి నీ నోటితో ఒప్పుకొని, ఏమని ఒప్పుకోవాలి? నేను పాపిని ప్రభువా నన్ను క్షమించని ఎప్పుడైతే ఒప్పుకొని నీవు నిజంగా క్రీస్తును అంగీకరిస్తావో అప్పుడే నీ పాపములు క్షమించబడతాయి. ఆ తర్వాత వాటిని విడిచిపెట్టాలి కూడా. నిజంగా నీవు ఒప్పుకున్న వాటిని కప్పుకుంటే సరిపోదు. ఈరోజు చాలామంది ఒప్పుకుంటున్నారు, మరలా చేస్తున్నారు, ఒప్పుకుంటున్నారు, మరలా చేస్తున్నారు. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు ధన్యుడు అని రాయబడింది. అతిక్రమములు చేయువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ధన్యుడు అని రాయబడింది. కాబట్టి ఇక్కడ పాపాత్మురాలైనటువంటి స్త్రీ వచ్చి ఏం చేస్తుందట? పరిసయ్యుని ఇంట యేసుక్రీస్తు ప్రభువారు బస చేస్తున్నారని, లేదా భోజనానికి వచ్చారని తెలుసుకుంది. ఎలాగో ఏ విధంగా తెలుసుకుంది అంటే ప్రజల ద్వారా తెలుసుకుందో, ఎలాగో తెలుసుకుందో తెలియదు, కానీ ఈమె నేరుగా ఇంటిలోనికి వచ్చి ఆయన కూర్చున్నటువంటి స్థలములోనికి వచ్చి ఆయన పాదముల దగ్గరకు వచ్చి ముఖ్యంగా ముందుగా ఏడ్చి ఆ కన్నీళ్లతో పాదములను కడిగింది. ఆ కన్నీళ్లతో తన పాదముల మీద, యేసుక్రీస్తు ప్రభువారి పాదం మీద కన్నీళ్లు కార్చిన తర్వాత ఊరికే ఉండలేదు. ఆమె తల వెంట్రుకలతో తుడిచి ఆ తర్వాత అత్తరును పూసి ఆమె అక్కడ నిలబడినట్లు మనం చూడొచ్చు. అయితే నిజంగా ఇక్కడ వచ్చినటువంటి ఈ స్త్రీ ఎందుకొరకు వచ్చిందో, ఏ పని చేయడానికి వచ్చిందో ఎవరికి తెలియదు, కానీ ఆమె ఉద్దేశం ఏమిటంటే నిజంగా నేను పాపిని, నా సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుందో అన్నటువంటి విషయాన్ని తెలుసుకుని ఆయన దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ఆమెకి ఏమి దొరికింది? డబ్బు వచ్చిందా అంటే లేదండి. లేదా అత్తరు విలువైనటువంటిది. ఆనాడు కాలంలో అత్తరు చాలా విలువైనటువంటిది, కొన్ని ధనారములకు ఇయ్యొచ్చు. అయితే అటువంటి అత్తరును ఆయన పాదముల మీద పోసిందంటే యేసుక్రీస్తు ప్రభువారి కంటే విలువైనటువంటి వారు ఎవరూ లేరని గుర్తించింది. కాబట్టి గుర్తించినటువంటి ఈ స్త్రీ వచ్చి ఆయన పాదములను కడిగి తుడిచి అత్తరు పోసి నిలబడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, ఏమనంటే అంతకంటే ముందు వీళ్ళు అనుకుంటున్నారు అనమాట, అక్కడ ఉన్నటువంటి పరిచయులు, అక్కడ ఉన్నటువంటి కొంతమంది శిష్యులు, అక్కడ ఉన్నటువంటి మనుషులు అనుకుంటున్నారు, ఏమని, ఈయన ఎందుకు ఇలాగ చేస్తున్నాడు, లేదా ఈమె ఎందుకు ఇలాగ చేస్తుంది? ఈ ఎత్తరు అమ్మితే ధనారములు వస్తాయి కదా, కొన్ని ధనారములు వస్తే అవి ఆమె తీసుకోవచ్చు కదా, లేదా బీదలకు ఇవ్వచ్చు కదా,
అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి ఒక్కరి హృదయాన్ని ఎరిగినవాడు గనుక వెంటనే సమాధానం చెప్తున్నాడు. సీమోను అనేటువంటి వ్యక్తితో మాట్లాడుతూ, ఇదిగో నేను నీ ఇంటికి వస్తేనే నీవు నాకు నీళ్ళు ఇవ్వలేదు నా పాదములు కడుక్కోవడానికి, ఆ తర్వాత నీవు నాకు వస్త్రమును ఇవ్వలేదు తుడవడానికి. అయితే ఈమె వచ్చి తన పాపముల నిమిత్తమై ఇలాగు చేసింది గనుక ఏం జరిగిందంట, నీవు క్షమించబడ్డావు. చూడండి ఆమె ఏం పొందుకుందో తెలుసా? అక్కడ రాయటువంటి మాట 42వ వచనము, ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయిను గనుక అతడు వారినిద్దరిని క్షమించను, కాబట్టి వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించునో చెప్పమని అడిగాను. అయితే అక్కడ ఉన్నటువంటి వ్యక్తి చెప్పాడు సమాధానం. ఆ తర్వాత 44వ వచనంలో ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నిలియలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు గాని నేను లోపలికి వచ్చినప్పుడు నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు ఏమయ్యనట, క్షమింపబడెను. ఇప్పుడు ఆయన పాదముల దగ్గరకు వస్తే మనకి ఏం దొరుకుతుందో తెలుసా? ఒకటి క్షమాపణ దొరుకుతుంది. ఆ తర్వాత ఏం రాయబడిందో తెలుసా? విస్తారముగా ప్రేమించను గనుక ప్రేమించెను. ఎవరిని ప్రేమించింది? యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రేమించింది. కాబట్టి విస్తారమైన పాపములు క్షమించబడ్డాయని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగాను ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో అనెను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు పాపములు క్షమించుచున్న ఇతడెవడని తమలో తాము అనుకొనసాగిరి. అందుకాయన, నీ విశ్వాసము నిన్ను రక్షించును, సమాధానము గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. ఒకటి, ఆయన పాదముల చెంతకొస్తే ఏం జరుగుతుందో తెలుసా? క్షమాపణ దొరుకుతుంది. నీవు ఎటువంటి పాపమైనా సరే, ఎటువంటి వేషాలు వేస్తున్నా సరే, నీ జీవితంలో ఇప్పటికీ ఎన్ని పాపాలు చేసి ఆ నీచమైనటువంటి పరిస్థితులకు వచ్చావేమో, ఒకవేళ ఎటువంటి దుర్మార్గపు పనులు చేసి ప్రజలతోనూ బంధువులతోనూ ఇంటి వారితోనూ ఒకవేళ దూషింపబడుతున్నావేమో, ఒకవేళ ఇంతవరకు పాపం చేసినటువంటి నీవు బయటికి ఎవరికి తెలియకపోయినా నీలో నీవే మదన పడిపోతున్నావేమో, అయితే దేవుని దగ్గరికి రా, వచ్చి నీ పాపములు ఒప్పుకో, ఖచ్చితంగా ఆయన క్షమిస్తాడు. క్షమించబడినటువంటి నీకు దేవుడిచ్చేటటువంటి ప్రాముఖ్యమైనటువంటి బహుమానాలు ఏమిటో తెలుసా? ఒకటి, రక్షణ వస్తుంది. 2, సమాధానము నీకు వస్తుంది. చూడండి అక్కడ రాయనటువంటి మాట ఏమిటో తెలుసా? నీ పాపములు క్షమించబడ్డాయి. క్షమించేటటువంటి అధికారము దేవునికి తప్ప ఎవరికీ లేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ఒకటి ఏం చేశాడు? అక్కడ క్షమించాడు. రెండవది ఏమన్నాడు? ఇదిగో నీ పాపములు క్షమించబడ్డాయి, నిన్ను రక్షించను. ఏమి రక్షించిందట? అందుకైన నీ విశ్వాసము నిన్ను రక్షించను. ఆమె విశ్వాసం కలిగింది. ఏ విశ్వాసము? యేసుక్రీస్తు ప్రభువారు ఖచ్చితంగా నన్ను క్షమించగలడు, నన్ను రక్షించేటటువంటి సమర్థుడు ఆయనే అని గుర్తించింది. కాబట్టి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రియ దేవుని సంగమా, నిజంగా నీకు రక్షణ లేదేమో, నీ భర్తను బట్టి లేదా నీ కుటుంబంలో నీకు రక్షణ లేదేమో, నీ తల్లిదండ్రుల సమక్షములో నీకు రక్షణ లేదేమో, నీ అన్నదమ్ముల మధ్య రక్షణ లేదేమో, లేదా నీ ఆ సమాజములో సంఘములో ఒకవేళ ప్రజల ఎదుట నీకు రక్షణ లేదేమో, కానీ దేవుని దగ్గర నీకు ఖచ్చితంగా రక్షణ దొరుకుతుంది. కాబట్టి ఒకటి మనం ఏం నేర్చుకోవాలంటే క్షమించబడుతాం. క్షమించబడినటువంటి నీకు మనసు తేలిక అవుతుంది. ఆ తర్వాత రెండవదిగా నీవు రక్షింపబడతావు. రక్షింపబడినటువంటి వారిలో ఏముంటుందో తెలుసా? ఆనందం అనేది ఉంటుంది. ఆ తర్వాత క్షమించబడినటువంటి ఈమె, రక్షింపబడినటువంటి ఈమెకు దేవుడు ఇంకొక బోనస్ ఇస్తున్నాడు, లేదా ఇంకొక బహుమానం ఇస్తున్నాడు. ఏమిటో తెలుసా? సమాధానము గలదానవై వెళ్ళుము అంటున్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి ఎంత గొప్ప మాట. ఈరోజు చాలామంది కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య సమాధానం లేదు. ఇప్పుడు చూడండి
ఎన్నో కుటుంబాల్లో చెల్లాచెదరిపోయినటువంటి కుటుంబాలు చిన్న మాటకే విడాకులు, చిన్న మాటకి పిల్లలను పట్టించుకోకుండా, చిన్న మాటకే తల్లిదండ్రులను పట్టించుకోకుండా, చిన్న మాటకే ఎన్నో దారులకు వారు నిర్ణయాలు తీసుకొని కొంతమంది అయితే ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. కానీ నిజంగా ఒకసారి ఆలోచిస్తే ఈ చిన్న మాటను నేను ఒకవేళ అది చిన్నగా తీసుకుని ఉంటే ఎలా ఉండేది అని ఆలోచించలేకపోతున్నారు. ఓర్పు అనేది ఈరోజు చాలామందిలో లేదు. కాబట్టి చాలా కుటుంబాల్లో ఏం లేదు తెలుసా, తండ్రికి పిల్లల మధ్య సమాధానం లేదు, అలాగే భార్యకు భర్తతో సమాధానం లేదు, భర్తకు భార్యతో సమాధానం లేదు, అలాగే పిల్లలకు తల్లిదండ్రులతో సమాధానం లేదు, అక్క చెల్లెల మధ్య, అన్నదమ్ముల మధ్య, అత్త కోడల మధ్య సమాధానం అనేది లేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు ఆమెతో, నీవు సమాధానము గలదానవై వెళ్ళుమో. నిజంగా సమాధానం ఎవరికి వస్తుందో తెలుసా? లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. అదేమిటో చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనము, సర్వోన్నతమైన దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద ఏమంటుందట? సమాధానము. అంటే ఇప్పుడు ఈ స్త్రీ ఎవరికి ఇష్టమైంది? దేవునికే ఇష్టమైంది. పాపాత్మురాలు, ఒక పాపం చేసేటటువంటి స్త్రీ, అందరూ కూడా అసహించుకున్నటువంటి స్త్రీ, అందరూ కూడా ద్వేషించబడుతున్నటువంటి లేదా అందరి చేత ద్వేషించబడుతున్నటువంటి ఈ స్త్రీ దేవునికి ఇష్టురాలైంది. ఎలాగైందో తెలుసా? 1 ఆమె విశ్వాసాన్ని బట్టి, 2 ఆమె జీవితంలో ఆయన దగ్గరికి రావడాన్ని బట్టి, ఆయన పాదముల చెంత పడడం బట్టి. కాబట్టి ఈరోజు నీవు ఆయన పాదముల చెంతకు వస్తున్నావా? ఎలాగూ రావాలి? ఆనాడు సుంకరి ఆయన పాదముల చెంతకొచ్చి ప్రార్థించాడు, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించాలి. ఈరోజు నీవు కూడా ఆయన దగ్గరకు వస్తున్నావా? ఎలాగొస్తున్నావు? ఏ విధంగా వస్తున్నావో ఆలోచించి, ప్రభువా నన్ను క్షమించు, నన్ను కనికరించు, నేను ఘోర పాపిని, నాకు మనశ్శాంతి లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు, ఆరోగ్యం లేదు, నా పిల్లలే నన్ను అర్థం చేసుకోవడం లేదు, నా భార్య నన్ను అర్థం చేసుకోవడం లేదు, నా భర్తే నన్ను అర్థం చేసుకోవడం లేదు, నా కుటుంబమే నన్ను అర్థం చేసుకోవడం లేదు, క్షమించు, కనికరించు అని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీ జీవితంలో రక్షణ, సమాధానము, ఆనందము దేవుడు నీకు ఇస్తాడు. అటువంటి కృప, అటువంటి ధన్యత దేవుడు మనందరికీ దయచేసి నడిపించునుగాక. ఆమేన్. నిజంగా ఇప్పుడు ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎటువంటి ఘోర పాపివైనా, ఖచ్చితంగా నీ వింటున్నటువంటి ఈ దేవుడు ఖచ్చితంగా నిన్ను క్షమించడానికి సమర్థుడు. కులమతాలతో అసలుకు తావేలేదు, కులమతాలతో భేదాల అభిప్రాయాలకు దారి తీయదు. ఇది ఒక మార్గముగా నీవు ఎంచుకుంటే ఖచ్చితంగా నిన్ను మోక్షానికి, తన రాజ్యానికి చేర్చుకునేటటువంటి దేవుని దగ్గరికి నీ వస్తే ఖచ్చితంగా నిన్ను చేర్చుకుంటాడు. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరికీ దయచేసి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. విత్తబడినటువంటి వాక్యాన్ని బట్టి దేవానికి స్తోత్రాలు. నీవు నాతో మాట్లాడావు. నిజంగా ఇంత గొప్ప శ్రేష్టమైన సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాన్ని స్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నిజంగా ఇదిగో ప్రభువా, ఇంతవరకు మీరు కనికరించారు, కాపాడారు, అందును బట్టి మీకు స్తోత్రాలు. మేము ఎంతో ఘోరమైన పాపులమైనప్పటికీ మీ చెంతకొస్తే, మీ పాదముల మీద పడితే ఖచ్చితంగా క్షమించేటటువంటి సమర్థత కలిగినటువంటి దేవుడవు నీవునైనా. నిజంగా ఇదిగో ప్రభువా, నీకు మొరపెడుతున్నాం, మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా, మేము పాపులమే, మేము దోషులమే, దుర్మార్గులమే, మేము గర్విష్ఠులమే అయినదిగో ప్రభు, మా జీవితాల్లో ఎన్నో అతిక్రమములు చేశాం. మాకు తెలుసు, మీకు తెలుసు. చూస్తున్నటువంటి నీకు తెలిసి తెలియక చేసిన ప్రతి పాపమును మన్నించి క్షమించి పరిశుద్ధపరచు అని ఎంతమంది చేస్తున్నారో, ఎంతమంది మొరపెడుతున్నారో వారి ప్రార్థనలు ఆలకించి వారికి రక్షణ ఆనందాన్ని దయచేయండి, వారికి సమాధానాన్ని దయచేయండి, వారికి నెమ్మది నివ్వమని ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబంలో ఇదిగో ప్రభువా కట్టండినైనా. ఎన్నో కుటుంబాలు పడిపోయాయి, ఎన్నో కుటుంబాలు విడిపోయాయి. మీరు కట్టండి ప్రభువా, మీరే సహాయం చేయండి. అలాగే సమాధానం లేని వారికి సమాధానము దయచేసి, అయినదిగో ప్రభువా మార్పు లేని వారికి మార్పును దయచేసి ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా ఉండునట్లు తీర్చిదిద్దుమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుని నామని హెచ్చిస్తూ, ఎంతమంది దీన స్థితిలో నీకు మొరపెడుతున్నారో వారి ప్రార్థన ఆలకించి
మహిమ పొందుకునమని నజరేయుడగు యేసు క్రీస్తు నామమున అడిగిన మనవులన్నీ పొందినామని విశ్వసిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రేక దేవుడి దీవెనలు చేరవచ్చిన వారికి, వారి కుటుంబాలకు, సంఘానికి, సకల పరిశుద్ధులకు, వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించడానికి తీర్మానం తీసుకున్నటువంటి వారికి, విన్న ప్రతి ఒక్కరికి నీ పాదదాసినటువంటి నాకు, నా కుటుంబానికి నీ రాకడ పర్యంత వరకు మీ కాపుదల, మీ సహాయము, మీ వాత్సల్యత, మీ జాలి, మీ కనికరము, మీ కృపాక్షేమములు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నడిపించును కాక. ఆమేన్. అందరికీ హృదయపూర్వక శుభాభివందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇద్దరికైనా షేర్ చేసి దేవుని దీవెనను పొందుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. మీ ప్రార్థన అవసరాల కొరకు మా ఫోన్ నంబర్ 8790520350. ఈ నంబర్కి ఎప్పుడు ఫోన్ చేసినా సహకరిస్తాం, ప్రార్థిస్తాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.